అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ నిండు కుండ. రచయిత టి ఆంజనేయులు గారు. ఇక కథలోకి వెళితే, ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు సోములు. వాడు నిండుకుండ. అందుచేత వాడి ధైర్య సాహసాలను గురించి కానీ, శక్తి సామర్థ్యాలను గురించి కానీ ఎవరికీ తెలియదు. ఒకరోజు సోముల్ని తండ్రి పొలానికి అంబలి తీసుకుపొమ్మన్నాడు. ఎందుకంటే పొలంలో కూలి జనం పనిచేస్తున్నారు. సోములు ప్రమాదవశాత్తు దారిలో అంబలి ఒలకపోసుకున్నాడు. తండ్రి సోముల్ని నానా మాటలు అని, నీవు వట్టి పనికిరాని వాజమ్మవు, నీకు తిండి పెట్టడం కూడా దండగా, వెళ్ళి నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడు. అంత మాట పడి నేను మాత్రం ఎందుకుంటాను, నాకు మంచి ఇనుపగద చేయించి పెట్టు, అంతకంటే నాకేమీ అక్కర్లేదు అన్నాడు సోములు. రైతు కమ్మరివాడి దగ్గరికి వెళ్ళి అరమనుగు బరువుగల ఇనుపగద చేయించి సోములకి ఇచ్చాడు. సోములు దాన్ని ఒక్క ఊపు ఊపేసరికి నడిమికి రెండుగా విరిగింది. రైతు ఈసారి మనుగు బరువు గల గద చేయించి తీసుకొచ్చాడు. అది 2 ఊపులకు రెండుగా విరిగింది. రైతు 2 మనుగుల గద చేయించుకొని వచ్చాడు. సోములు ఊపిన ఊపులకు అది వంగిందే గాని విరగలేదు. పర్వాలేదు, పనికొస్తుంది అంటూ సోములు గదను మోకాలికి పెట్టి వంకర తీసి ఆ గదను భుజాన వేసుకొని ఉద్యోగం కోసం రాజుగారు ఉండే నగరానికి వెళ్ళాడు. నీకేం పని చేతనవును అని రాజుగారు అడిగారు. పశువుల్ని మేపటం తప్ప నాకింకే పని చేత కాదు అన్నాడు సోములు. నాకు కావలసిందే పశువుల కాపరి, జీతం ఎంత ఇవ్వమంటావు అన్నారు రాజుగారు. తిండి పెట్టి ఏడాదికి 100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు సోములు. జీతం ఎక్కువగానే అడిగావు, అయినా నా ఆవులు మాయం కాకుండా చూశావంటే నువ్వడిగిన జీతం ఇస్తాను. ఎంతోమంది పశువుల కాపర్లను పెట్టాను, నా ఆవులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి అన్నాడు రాజు. మీ ఆవులు మాయం కాకుండా నేను చూస్తాను అని మాట ఇచ్చి సోములు రాజుగారి పశువుల కాపరిగా కుదిరాడు. మర్నాడు వాడు పెందలాడే లేచి తన గదను శంకన పెట్టుకొని ఆవుల మందను తోలుకొని కొండల మధ్యకు వెళ్ళాడు. బీట్లో పశువులు మేస్తుంటే సోములు చితుకలు ఏరసాగాడు. ఇంతలో ఒక రాక్షసుడు భూమి దద్దరిల్లేలాగా అంగలు వేసుకుంటూ సోములు ఉన్న చోటుకి వచ్చి పెద్ద బొంగురు గొంతుతో, ఎవడ్రా నువ్వు అని అడిగాడు. అయ్య బాబోయ్, ఉలిక్కిపడి తిని గదయ్యా, నేనసలే పిరికివాణ్ణి, నీకేదన్నా ఆవు కావాలంటే తీసుకొని పోరాదు అన్నాడు సోములు తల ఎత్తి రాక్షసుని చూసి. రాక్షసుడు మందలో ఉన్న ఆవుల్లో బాగా కొవ్విన ఆవును చూసి వెల్లకిలా పడేసి అడవి తీగలు తెంపి వాటితో దాని 4 కాళ్ళు కలియగట్టి, ఒరే అబ్బాయి, దీన్ని భుజాన వేసుకుంటాను, కాస్త సాయం పట్టు అన్నాడు. అయ్య బాబోయ్, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తున్నది, నేను రాను అన్నాడు సోములు. నిన్నేమీ చెయ్యను, రారా అన్నాడు రాక్షసుడు. సోములు భయపడుతున్న వాడల్లే రాక్షసుణ్ణి సమీపించి, దాని కాళ్ళ సందున తలదూర్చు, నేను పట్టి ఆవును నీ వీపుకు ఎత్తుతా అన్నాడు. రాక్షసుడు సోములు చెప్పినట్టే తన తలను ఆవు కాళ్ళ సందున దూర్చాడు. మరుక్షణమే సోములు వెనుక నుంచి రాక్షసుని మెడ మీద తన గదతో బలంగా ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బతో రాక్షసుడు చచ్చిపడ్డాడు. సోములు రాక్షసుడి తల నరికి ఒక చెట్టు మీద ఆకుల గుబురులో దాచి వాడి శరీరాన్ని వాగులో పూడ్చిపెట్టి సాయంకాలం అయ్యాక మందతో సహా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. రాజుగారు దారిలోనే ఎదురుపడి ఆవులన్నీ ఒక్కటి బీరుపోకుండా ఇంటికి చేరడం చూసి ఆశ్చర్యపడుతూ, అయితే సోములు మందమేపిన చోట విశేషాలేమిటి అని అడిగాడు. చెట్ల మీద ఆకులున్నాయి, వాగులో నీరుంది, అదేమంత విశేషం అన్నాడు సోములు. మర్నాడు సోములు పశువులు తోలుకుపోయిన చోటుకి ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు. కిందటి రోజు వచ్చిన వాడి అన్న వీడు. వీణ్ణి కూడా సోములు అదే యుక్తితో చంపి వాడి తల చెట్టు మీద గుబురులో దాచి శరీరాన్ని వాగులో పూడ్చి పొద్దు వాలగానే మందను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఈరోజు కూడా రాజుగారు వాడికి ఎదురు వచ్చి
ఆవులన్నీ తిరిగి రావటం చూసి మరింత ఆశ్చర్యపోయి, అయితే సోములు ఏమిటి విశేషాలు అని అడిగాడు. పగలల్లా ఎండ కాసింది, ఆవులన్నీ పచ్చిక మేశాయి, అదేమంత విశేషం అన్నాడు సోములు. అంతేనా, ఇంకేమీ జరగలేదా అని రాజుగారు అడిగాడు. ఇంకేముంటుందబ్బా అన్నాడు సోములు. మూడో రోజు ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు. వాణ్ణి కూడా సోములు అదే యుక్తితో చంపాడు. ఈ విధంగా ఇంకెంతమంది రాక్షసులు వస్తారో ఏమవుతుందోనని వాడికి ఆశ్చర్యం కలిగింది. నాలుగో రోజు వాడు బీట్లో పశువులను మేపుతూ పుల్లలు ఏరుతుండగా చచ్చిపోయిన రాక్షసుల తల్లి వచ్చింది. నా ముగ్గురు కొడుకులను మాయం చేసింది నువ్వేనట్రా అంటూ ఆ రాక్షసి ముండ సోముల మీద పడింది. దాని బలం సోముల బలానికి ఏమాత్రమూ తీసిపోదు. అయినా సోములు ఎలాగో దాని పట్టు నుంచి తప్పించుకొని తన గదతో దాని 2 కాళ్ళు విరగ్గొట్టేశాడు. అది కదలలేక బాధ భరించలేక తనను చంపేయమని సోముల్ని బతిమాలింది. నీ బాధ నివారణ చేస్తాను, నాకేమిస్తావు అన్నాడు సోములు. ఈ దారిన పోతే మా గుహ వస్తుంది, అందులో పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఉన్నాయి, అవి తీసుకొని నా ప్రాణం తీసేయి అన్నది రాక్షసి. సోములు దాన్ని కూడా చంపేసి దాని తల కూడా చెట్టు గుబురులో దాచి శరీరం వాగులో పూడ్చాడు. ఆ రోజు మటుకు రాజుగారు ప్రతిరోజులాగా సోములకు ఎదురు రాలేదు. కారణం తెలుసుకుందామని సోములు రాజుగారి లోగిలికి వెళ్ళేసరికి అక్కడ ఏడుపులు పెడబొబ్బులు సాగుతున్నాయి. ఉత్తరపు వైపున గుహలో ఉండే 3 తలల రాక్షసుడు ఆ మధ్యాహ్నమే వచ్చి, సూర్యాస్తమయం లోపల మీ అమ్మాయిని నా గుహకు చేర్చకపోతే మీ ఇంటిల్లిపాదిని నాశనం చేస్తానని రాజుగారిని బెదిరించి వెళ్ళాడట. సోములు రావటానికి ముందే రాజకుమార్తెను వంటవాడి వెంట ఉత్తరపు గుహకు పంపించారు. ఈ మాట వింటూనే సోములు తన గదతో సహా ఉత్తరపు గుహకు పరిగెత్తాడు. వాడక్కడికి చేరేసరికి రాజకుమార్తె గుహ బయట ఒక బండ మీద శోకదేవతలాగా కూర్చొని కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నది. వంటవాడు ఒక పెద్ద బండరాయి చాటున నక్కి నక్కి అంతా చూస్తున్నాడు. సోములు అక్కడికి చేరగానే రాజకుమార్తెకు కొంచెం ధైర్యం వచ్చింది. వాడు వంటవాడిలాగా భయపడగా రాజకుమార్తె పక్కనే నిలబడి, భయపడవద్దు, ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఈ రాక్షసుని చంపేస్తాను అన్నాడు. సూర్యుడు అస్తమించబోతుండగా 3 తలల రాక్షసుడు గుహ నుండి బయటకు వచ్చాడు. చీకటిలో నుండి వస్తుండడం చేత వెలుగు చూడలేక వాడు ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలోనే సోములు తన చేతి గదను బలం కొద్దీ విసిరి రాక్షసుడి మెడ మీద ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకు రాక్షసుడు చచ్చాడు. కానీ గద విసిరిన ఊపుకు సోములు బోర్లా పడ్డాడు. వాడి చెయ్యి దోక్కుపోయి రక్తం కారింది. రాకుమార్తె తన చీర కొంగు చించి సోములు గాయానికి కట్టు కట్టింది. తరువాత సోములు తనకు నిద్ర వస్తున్నదని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వంటవాడు రాకుమార్తెను ఆమె ఇంటికి చేర్చాడు. వాడు రాజుగారితో, మహారాజా, ఎలాగో నేను 3 తలల రాక్షసుణ్ణి చంపి అమ్మాయి గారిని కాపాడాను. రాక్షసుడు బెదిరించి వెళ్ళినాక తమరు ఎవరన్నా ఆ రాక్షసుని చంపగలిగితే వాడికి అమ్మాయి గారినిచ్చి చేస్తామన్నారు. అందుచేత నాకు అమ్మాయి గారినిచ్చి చెయ్యండి అన్నాడు. రాక్షసుని చంపిన సోములు రాజుగారితో ఆ సంగతి చెప్పడని వంటవాడు రూఢి చేసుకున్నాడు. చెప్పేవాడైతే వాడు సరాసరి ఇంటికి వెళ్ళి నిద్రపోడు. ఇక రాకుమార్తె తనను కాదని పశువుల కాపరిని పెళ్లాడదని వాడు అనుకున్నాడు. రాజుగారు వంటవాడి మాట నమ్మి మర్నాడే పెళ్లి ఏర్పాటు చేశాడు. తెల్లవారి నిద్రలేస్తూనే రాకుమార్తె తనకు వంటవాడితో పెళ్లి కాబోతున్నదని తెలుసుకొని తండ్రిని ఇదేమిటని అడిగింది. అంతా విని ఆమె తన తండ్రితో, నన్ను ఇవ్వదలిస్తే సోములకి ఇవ్వండి, 3 తలల రాక్షసుని చంపింది అతనే అన్నది. రాజుగారు సోముల్ని పిలిపించి అడిగితే తాను చంపిన రాక్షసులందరి జాబితా చెప్పి తాను వాళ్ళ గుహలో దాచుకున్న
పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఇంటికి తెచ్చుకున్న సంగతి కూడా బయట పెట్టాడు. అన్నింటికన్నా సోములు నిండుకుండ లాంటి వాడన్నది రాజుగారికి ఎక్కువగా నచ్చింది. తనకు అంతకన్నా మంచి అల్లుడు దొరకడని ఆయన తన కుమార్తెను సోములకి ఇచ్చి పెళ్లి చేసి అబద్ధాలు ఆడిన వంటవాన్ని నగరం నుంచి వెళ్ళగొట్టాడు. కథ కంచికి మనం మరో కథలోకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.